ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనము ఒక 6వ శ్లోకం చూసాం. 2వ అధ్యాయంలో 6వ శ్లోకం ఏమన్నారు? నా కతరత్ గరీయ అంటే ఇప్పుడు యుద్ధం చేయడము, యుద్ధం మానేయడం, రెండింటిలో ఏది మంచిది నాకు తెలియట్లేదు. అదేవిధంగా ఇంతకీ యుద్ధంలో వారు గెలుస్తారా లేక మనం గెలుస్తామా అది కూడా తెలియడం లేదు. ఎవరి కోసమైతే మనం జీవించాలి అని కోరుకుంటున్నామో వారే మన కళ్ళ ముందు ఎదురుగా నిల్చొని ఉన్నారు. కాబట్టి వారిని చంపి ఏ విధంగా సుఖంగా జీవించగలము? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం చేయలేము కృష్ణ. వెనక్కి మరలడమే, రథాన్ని వెనక్కి మరల్చి యుద్ధానికి శాంతి పలుకుదా అని అర్జునుడు శాంత సూక్తములు పలుకుతున్నారు. ఇక్కడి వరకు మనం చూసాం. తరువాత శ్లోకం 7వ శ్లోకము. కానీ దానికంటే ముందు 8వ శ్లోకం చూద్దాం. క్రమంలో చూడాలంటే 6వ శ్లోకం తర్వాత 8వ శ్లోకం వస్తుంది. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్. యచ్చోకముచ్చోషణమింద్రియాణాం. 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 అవాప్య భూమావసపత్నమృద్ధం. అవాప్య భూమావసపత్నమృద్ధం. అవాప్య భూమావసపత్నమృద్ధం. రాజ్యం సురాణామపి చాధిపత్యం. రాజ్యం సురాణామపి చాధిపత్యం. రాజ్యం సురాణామపి చాధిపత్యం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్. యచ్చోకముచ్చోషణమింద్రియాణాం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్. యచ్చోకముచ్చోషణమింద్రియాణాం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్. యచ్చోకముచ్చోషణమింద్రియాణాం. అవాప్య భూమావసపత్నమృద్ధం. రాజ్యం సురాణామపి చాధిపత్యం. అవాప్య భూమావసపత్నమృద్ధం. రాజ్యం సురాణామపి చాధిపత్యం. అవాప్య భూమావసపత్నమృద్ధం. రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఇంకా అర్జునుడు కన్ఫ్యూజన్ అనేది ఇంకా క్లియర్ అవ్వలేదన్నమాట. అంటే అర్జునుడు ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలిసింది. ఏంటి? నేను అనుకుంటున్నా, నేను ఆలోచిస్తున్న విధానం అయితే తప్పు అని లోపల తెలుస్తోంది. కానీ దానికి పరిష్కారం తెలియట్లేదు. అందువలన శ్రీకృష్ణుడికి దాన్ని ఇంకా వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు అర్జునుడు. ఎందుకంటే భూమౌ అంటే ఈ భూమి మీద, అంటే ఈ భూమండలం యందు ఈ భూమౌ అసపత్నం. అసపత్నం అంటే ఎటువంటి శత్రువు లేకుండా, అంటే ఎనిమీస్ అంటే ఎటువంటి శత్రువులు లేకుండా, ఎటువంటి భయం లేకుండా
పూర్తిగా స్వాతంత్ర్యంగా ఉండడాన్ని అసపత్నం అంటారు. సో అలాంటి అసపత్నం అంటే ఎటువంటి కంటకం లేకుండా రాజులు అనేవారు ఎప్పుడు కూడాను అభద్రతతో ఉంటారు. ఎవరు పొరుగు రాజులు మనపై వస్తారా, దండయాత్రలు చేస్తారా అని. అలా లేకుండా ఎటువంటి అసపత్నం, ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి శత్రు భయం లేకుండా ఉన్నటువంటి ఈ భూమండలమైనది రుద్ధం అంటే సంపూర్ణమైన ఐశ్వర్యంతో కూడి ఉన్నప్పటికీ, అంటే నాకున్నటువంటి రాజ్యం, ఈ భూమండలం అంతా కూడా ఎటువంటి రాజులు యుద్ధం చేస్తారనే భయం లేకుండా సమృద్ధిగా ఐశ్వర్యంతో ఉన్నటువంటి యావత్తు రాజ్యమైనప్పటికీ నాకు అధికారం వచ్చినా అవాప్య అంటే మొత్తం నేను పొందినప్పటికీ, ఏ కృష్ణ, అది నా యొక్క ఈ యొక్క ఏదైతే ఇంద్రియములు పట్టుకోల్పోయానో వాటి స్థిరంగా ఉంచే సుఖాన్ని అందించలేదు. అంటే ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాడో చూసుకోండి. ఏమంటున్నాడంటే, ఈ భూమండలం అంతా మా అధికారంలోకి వచ్చినప్పటికీ, ఐశ్వర్యంతో నిండి ఉన్నప్పటికీ, ఎటువంటి శత్రు భయం లేకుండా ఉన్నప్పటికీ, నా యొక్క ఈ యొక్క పట్టుకోల్పోయిన ఇంద్రియములు మళ్ళీ పట్టు తెచ్చుకుంటాను, మళ్ళీ స్థిరంగా ఉంటాను, మళ్ళీ యథాస్థితికి వస్తాను అనే నమ్మకం నాకు కలగడం లేదు కృష్ణ. అంటే అంత గొప్ప బాధ, భయము, భారంగా ఫీల్ అవుతున్నాడు అనమాట. అయితే మొత్తము అంటే ఎండిపోయినాయి అనమాట. శుష్కించిపోయిన ఏంటి, మొత్తం శరీర అవయవాలు అలాగ జీవోత్సవం లాగా ఆ యొక్క రక్త ప్రసరణం ఆగిపోయింది అనమాట. అర్జునుడి యొక్క అవయవాలు, ఇంద్రియములన్నీ ఆ శుష్కించిపోయినటువంటి అవయవాలని మళ్ళీ వాటిని యథాస్థితిగా వచ్చే పరిస్థితి అయితే నాకు కనిపించడం లేదు. కాబట్టి ఈ లోకము అంటే అనుత్యాగ్ అంటే ఎంతటి రాజ్యాన్ని మనం పొందినా, ఎంతటి విజయాన్ని పొందినా మనకు ఎటువంటి ఉపాయం అయితే కనిపించడం లేదు కృష్ణ అని అల్టిమేట్ గా ఆఖరిగా శ్రీకృష్ణుడు ఏమంటుండంటే, ఈవెన్ ఆ యొక్క స్వర్గాధిపత్యం ఇంద్రుడు కూడా నాకు ఆ పీఠమును దారాదత్తం చేసినప్పటికీ నా యొక్క యథాస్థితి నేను వస్తాననే నమ్మకం నాకు కలగడం లేదు కృష్ణ. హే కృష్ణ, ఇప్పుడు కేవలం భూమండలంలోనే కాకుండా ఈవెన్ 3 లోకములు అంటే ఈవెన్ స్వర్గాధిపతి అమరావతి కూడాను నాకు దారాదత్తం చేసిన అధికారం ఇచ్చినప్పటికీ నా యొక్క యథాస్థితికి నేను రాలేను అని నాకు అనిపిస్తుంది కృష్ణ. కాబట్టి కేవలము ఈ భూమండలము, అందులో ఈ కురు రాష్ట్రం కోసం యుద్ధం ఎందుకు చేయాలి కృష్ణ? అందువలన యుద్ధం నేను చేయలేను. నా యొక్క పూర్తిగా పట్టు కోల్పోయాను. నా ఇంద్రియములు, నా శరీరము, నా మనస్సు, బుద్ధి ఏమి పని చేయడం లేదు కృష్ణ. కాబట్టి ఎంతటి అధికారము, భోగభాగ్యములు, రాజ్యములు ఇప్పుడు నాకు వచ్చినప్పటికీ నాకు ఎటువంటి మేలు, శ్రేయస్సు కనిపించడం లేదు. అవి నాకు ఎటువంటి మంచి చేస్తాయన్న నమ్మకం కూడా లేదు కృష్ణ. కాబట్టి ఈ యుద్ధం వలన మనకి ఎటువంటి ఒరిగే లాభమేమీ లేదు. కాబట్టి వెంటనే నీ రథాన్ని మరల్చి హరిద్వార్ వైపు పోని అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే అర్జునుడు ఈ విధంగా అంటే ఇంత మునుపు మనం 1వ అధ్యాయం చూసాము. గాంధీవం జారిపోతుంది, నాలుక పిడసగట్టిపోతుంది, అవయవాలు కదిలిపోతున్నాయి, చెమట పడుతున్నది, కళ్ళు తిరుగుతున్నాయి, ఇవన్నీ చెప్పాడు 1వ అధ్యాయంలో. సో అవన్నీ కూడాను ఆ స్థితి నుంచి నేను బయటపడలేను అంటే నాకు యుద్ధం వలన నాకు ఎటువంటి మంచి మేలు జరగదు కృష్ణ అని అల్టిమేట్ గా డిక్లేర్ చేసినారు. ఎవరు? అర్జునుడు. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అర్జునుడు అయిపోయింది, అర్జునుడు గోల మొత్తం క్లోజ్. లాస్ట్కి అర్జునుడికి ఏం తెలిసాయి? 2 విషయాలు తెలిసాయి. ఒకటి, నేను ఆలోచిస్తున్న విధానం తప్పు. 2, నా సమస్యకి నేను పరిష్కారం తెలుసుకోలేకపోతున్నాను. నిస్సహాయత స్థితి అంటారు. నిస్సహాయ స్థితి అంటే ప్రాబ్లం చూడడం వేరు, హెల్ప్లెస్నెస్ అంటాం. హెల్ప్లెస్నెస్ అంటే మీ యొక్క ప్రాబ్లం, మీకు సమస్యని అర్థమవుతున్నది కానీ ఆ సమస్యకి పరిష్కారం మాత్రం మీకు తెలియకుండా ఉన్నది. ఈ 2వ స్థితిలో ఉన్నాడు అర్జునుడు. సమస్య అర్థమవుతున్నది, నేను ఆలోచిస్తున్న విధానం తప్పేమో,
సంశయం అంటే మొట్టమొదటిసారిగా మనకి రాంగ్ డెసిజన్ అంటే తప్పుడు నిర్ణయం. రెండో లెవెల్ ఏంటి? రెండో స్థాయి తప్పుడు నిర్ణయం తర్వాత మనకి డౌట్ రావాలి, సంశయం. ఇది అవునా కాదా, ఇది సరైనదా కాదా, ఇది సరైనదా కాదా అనే డౌట్ వచ్చింది అర్జునుడికి. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇకన అల్టిమేట్ స్థితి అనమాట, లాస్ట్ ఆఖరుగా మొరపెట్టుకుంటున్నాడు శ్రీకృష్ణుడి దగ్గర. ఏంటది మొరపెట్టుకోవడము? 7వ శ్లోకం ఇప్పుడు తీయమ్మ. కార్పణ్యదోషోపహత స్వభావః కార్పణ్యదోషోపహత స్వభావః కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమా త్వాం ప్రపన్నం శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమా త్వాం ప్రపన్నం యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. హరి ఓం. భగవద్గీతలో ఈ శ్లోకం మీ అందరికీ రావాలండి. ఎందుకంటే మొత్తం గీత అంతకి మూలము ఈ శ్లోకమే. అసలు ఈ శ్లోకమే కనుక లేకుంటే భగవద్గీత ఉపదేశము జరగదు. ఎందుకు జరగదంటే మనందరికీ ఒక విషయం తెలియాలి. మనం ఇప్పుడు కూడాను తెలుసో తెలియకో చిన్న సమస్య అయినప్పటికీ పెద్ద సమస్యగా ఊహించుకుంటాం. కల్పన మన మనస్సులో దుఃఖిస్తుంటాం. దుఃఖించినప్పటికీ మనకి ప్రాబ్లం అని కొంత తెలిసినప్పటికీ అసలు ఎవరిని ఆశ్రయించాలనే విషయం మనకు తెలియదు. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి, మన అసలు దుఃఖం కలగడానికి కారణము మన సమస్యను మనం ఏమైనా అర్థం చేసుకున్నామా లేదా, మన సమస్య అర్థం చేసుకున్న తర్వాత దీనికి పరిష్కారం మనకి తెలుస్తుందా లేదా, మన వల్ల అవుతుందా లేదా, ఇలాంటి నిర్ణయం తీసుకొని ఆ సమస్య పరిష్కారం కోసం ఎవరిని ఆశ్రయించాలి అనే ఒక వివేకం మనలో ఉండాలి. అది లేకుంటే మనం చిన్న సమస్యలకి అనుకోని వ్యక్తులకి మనం ఆశ్రయిస్తే వాళ్ళు ఎక్కడికో తీసుకుపోతారు మనం. కాబట్టి చిన్న సమస్యని పెద్ద సమస్యగా మార్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సరైనటువంటి ఆ యొక్క గురువు గాని ఒక హితులు మన శ్రేయస్సు కోరేవాళ్ళు వారిని మనం సంప్రదించడంలో చాలా అప్రమత్తంగా ఉండాలి మనం. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, మీకేమో చిన్న జలుబు కోసం అని డాక్టర్ గారికి వెళ్తే, డాక్టర్లు ఏమనుకో దయచేసి, జలుబు కోసం డాక్టర్కి వెళ్తే వారు మరిన్ని రకాలుగా మీకు సైడ్ ఎఫెక్ట్లు ఇచ్చి ఇక జీవితాంతం హాస్పిటల్కి మీకు ఇక పూర్తిగా అవినాభావ సంబంధాన్ని క్రియేట్ చేయొచ్చు. కాబట్టి అలాగే గురువులు మహాత్ములు వారు చుట్టూ ఇంకా అలా తిప్పించే విధంగా ఉంటాయి. కానీ మీ శ్రేయస్సును కోరే వాళ్ళు ఉంటారు, లోక కళ్యాణం కోసం మీకోసం. అలాంటి స్నేహితులు ఉంటారు, బంధుమిత్రుల్లో ఉంటారు, అందరిలోనూ ఉంటారు అలాంటి వాళ్ళు. అలాంటి వారిని మీరు గమనించి మీరు వాళ్ళని ఆశ్రయించాలి. ఆ విధంగా అర్జునుడికి
2 స్టేట్లు దాటాడు. ఏంటి? నేను చెప్తున్నదంతా ఎక్కడో మతలబు, అంటే ఎక్కడో తప్పు జరుగుతున్నది అనే ఒకటి అవగాహన వచ్చింది అర్జునుడికి. కానీ నా సమస్యకి నాకు పరిష్కారం తెలియడం లేదే. ఎందుకు? 3 లోకాల ఆధిపత్యం వచ్చినా నా సమస్య తీరదని చెప్పుకున్న వాడికి ఇక సమస్య పరిష్కారం ఎలా తెలుస్తుంది? తెలియదు. కానీ 3వ స్టేజ్ ఏంటి? నా వల్ల కాదు, నాకు పరిష్కారం తెలియడం లేదు, కృష్ణ నీవు తప్ప నాకు ఎక్కడా దిక్కు లేదు అని చెప్పాలి. ఆ 3వది ఇప్పుడు చెప్తున్నాడు. అన్యత్ శరణం నాస్తి త్వమేవ, హే కృష్ణ త్వమేవ, నీవు మాత్రమే నాకు శరణం. త్వమేవ శరణం నాస్తి అంటే అన్యత్ శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. అన్యత్ అంటే ఇంక వేరే దగ్గర ఎక్కడా నాకు పరిష్కారం లేదు, దొరకదు, వేరే ఆశ్రయం ఎక్కడ లేదు. అన్యత్ శరణం నాస్తి త్వమేవ, కృష్ణ నువ్వు మాత్రమే నాకు ఆశ్రయం అని ఒక స్టేట్మెంట్ పలికాడు అర్జునుడు. ఎందుకు? అసలు శ్రీకృష్ణుడు ఇంతవరకు ఎందుకు వెయిట్ చేశాడు? నీకు చెప్పాలా ఎందుకు వెయిట్ చేశాడు అనేది? జనరల్గా మనకి మన శాస్త్రంలో ఏం చెప్పారంటే, నా పృష్టం కశ్చిత్ బ్రూయాత్ నాన్యాయేన పృచ్ఛతః జానన్నపి మేధావి జడవల్లోకమాచరేత్ అన్నారు. అంటే ఏంటి? దాని అర్థం మీకు చెప్తాను, మీరేం కంగారు పడకండి, శ్లోకాలన్నీ కావాలంటే మీకు పంపిస్తాను కూడా మన గ్రూపులో. అంటే ఏంటి? మన శాస్త్రం ఏం చెప్పిందంటే, ఎంతటి మీకు పరిష్కారాలు తెలిసినా, మీరు జ్ఞానవంతులైనా, మీరు సమర్థవంతులైనా, ఎవరైనా సరే వారి అవసరంతో పాటు వచ్చి మిమ్మల్ని అడగకుండా మనం చెప్పకూడదంట శాస్త్ర ప్రకారం. నా పృష్టం కశ్చిత్ బ్రూయాత్, ఎవరైనా దాని యొక్క విలువ, దాని యొక్క అవసరం, దాని యొక్క ప్రయోజనం తెలియకుండా, అడగకుండా, మిమ్మల్ని అడగకుండా ఉంటే మీరు వారి దగ్గరికి వెళ్ళి వెంటపడి చెప్పొద్దు, చెప్పకూడదు అని చెప్పారు శాస్త్రం. అదే విధంగా నచ అన్యాయేన పృచ్ఛతః, కొంతమంది మిమ్మల్ని పరీక్ష పెట్టడానికి టైం పాస్ కోసం ఏవేవో అడుగుతుంటారు. అన్యాయేన సెటారికల్గా, ఒక దుస్తర్కంగా అడుగుతుంటారు. వారికి కూడా మీరు తెలిసినా కూడా చెప్పకూడదు అని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా మీకు అన్నీ తెలిసినప్పటికీ నిండుగా నీరుతో నింపున ఉన్నటువంటి కడవ అంటే కుండవలే స్థిరంగా కూటస్థంగా నిలకడగా ఉంటారు మేధావులు, జ్ఞానులు. జడవల్లోకమాచరేత్ అంటే జడంగా కదలకుండా జడభరతుని వలె ఉంటారనమాట అనుకోవడం. లాస్ట్కి మనం శ్రీమద్ భాగవతంలో చెప్తారు, జడభరతుని యొక్క వృత్తాంతం ఉంటుంది అక్కడ. అంటే ఏంటి? మీ దగ్గరకు వచ్చి దాని యొక్క అవసరం గుర్తించి మిమ్మల్ని ఎవరైనా ఉపాయం అడిగితే మీరు తప్పకుండా చెప్పాలి. దాన్ని మీరు తప్పించుకొని వీల్లేదు తెలిస్తే, కానీ తప్పుడు యొక్క సలహా ఇవ్వకూడదు. అందువలన శ్రీకృష్ణుడికి అర్జుని యొక్క సమస్య చాలా చిన్నది. ఈయన మానసికంగా ఊహించుకొని దుఃఖిస్తున్నాడు. ఇది చాలా చిన్నది, దీనికి నేను సమస్య పరిష్కారం చేయడం వల్ల నాకు లాభం లేదు. కానీ ఇక జీవితంలో కూడా అర్జునుడు ఎటువంటి సమస్యలకి లోను కాకుండా ఉండేందుకు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇవ్వడానికి శ్రీకృష్ణుడు ఎదురు చూస్తున్నాడు సమయం కోసం. అంతే తప్ప కేవలం ఆయన సెటరైట్ చేసి ఆయన నిలబెట్టి యుద్ధం చేయించడం శ్రీకృష్ణుడికి ఒక చిటికన వేలుతో పని అండి. చిటికన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి శ్రీకృష్ణుడికి ఒక చిటిక వేలుతో ఇలాగ లేపి యుద్ధం చేయించగలడు అర్జునుడికి. కానీ ఎందుకు మరి అది చేయలేదు? అది చేసి ఉంటే ఈరోజు మనకు భగవద్గీత ఉండేది కాదు లోకానికి. కాబట్టి మనిషి, ఒక సాధారణమైన మనిషి, ఒక జీవన్ముక్తుడుగా, ఒక లోకోద్ధారకుడుగా, ఒక శ్రీకృష్ణుడు వలె లీలలు చేయగలిగే శక్తి సామర్థ్యాలు తనలో నుంచి ప్రకటింప చేసుకునే జ్ఞానం అందించడానికి ఎదురు చూస్తున్నాడు శ్రీకృష్ణుడు లోకానికి. అందువలన అర్జునుడికి ఆ సమయం ఎప్పుడు అర్జునుడు ఇస్తాడా అప్పుడు స్టార్ట్ చేద్దాంలే అని ఎదురు చూస్తున్నాడు శ్రీకృష్ణుడు. లాస్ట్ చివరికి అర్జునుడికి అర్థమైపోయింది, ఇక నేను పరిష్కారం నేను తెలుసుకోలేను, శ్రీకృష్ణుడు తప్ప వేరే మార్గం ఈ భూమి మీద నాకు ఎవరు కనిపించట్లేదు అని ఒప్పించుకున్నాడు. ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే, గీతలో కూడా వస్తుంది 4వ అధ్యాయంలో,
తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. 4వ అధ్యాయం అంటాడు. మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ ఆత్మజ్ఞానం వలన ఎప్పుడు కూడా ఎటువంటి సుఖ దుఃఖాలకు కూడాను చెల్లించకుండా శాంతంగా, ఆనందంగా, నిస్వార్థంగా ఈ లీలలు చేసే ఈ జ్ఞానం ఎలా తెలుస్తుంది కృష్ణ అని అర్జునుడికి డౌట్ వస్తుంది. అప్పుడు కృష్ణ అంటాడు, తద్విద్ది, అది తెలుసుకోవాలనుకుంటే ప్రణిపాతేన, పూర్తిగా మన అహంకారాన్ని, మన వ్యక్తిగత ప్రతిష్టలని, గొప్పతనాన్ని, అన్ని మానవ మర్యాదలన్నీ కాసేపు పక్కన పెట్టి సరెండర్ అవ్వాలి, శరణాగతి తీసుకోవాలి. ఈ తత్వం తెలిసినటువంటి జ్ఞానుల దగ్గరికి వెళ్ళి శరణాగతి చెయ్యాలి, ప్రణామాలు చేస్తూ వారికి అవసరమైన సేవ, వేరే విషయాలు ఏమక్కర్లేదు, అవసరమైన సేవ చేసి వారిని ప్రసన్నులైనప్పుడు నీలో ఉన్నటువంటి అన్ని రకముల సంశయములు కూడాను వారి వద్ద అడిగి తెలుసుకొని నివృత్తి చేసుకున్న రోజున నీ ఆత్మస్వరూపంలో నీవు ఉంటావు. అప్పుడు ఈ జగత్తులో ఉన్నప్పటికి కూడా నువ్వు లీలలు చేస్తూ ఉంటావు నాలాగే అని చెప్తాడు అన్నమాట. అదేవిధంగా ఉపనిషత్తుల్లో చెప్పారు, పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన తద్విజ్ఞానార్థం సహ గురుం అభిగచ్చే సమిత్ పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటారు. ఇక్కడ శిష్యుడి యొక్క ఎలా ఉండాలి చెప్పారు, గురువు కూడా ఎలా ఉండాలని కూడా చెప్పారు. అందుకే మీకు కేవలము వింటున్నారు కదా అని మీరే ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి చెప్పుకోకూడదు. నేను కూడా ఎలా ఉండాలని కూడా చెప్తున్నారు ఉపనిషత్తుల్లో. అంటే నేనంటే గురువులు అని అర్థం, క్షమ్యతాం. ఇక్కడ విషయం ఏంటంటే వివేకముతో ప్రతి ఒక్క సంఘటన మానసికంగా, మాటల ద్వారా, శారీరకంగా, చేతుల ద్వారా జరిగే ప్రతి చేష్టల యందు మీరు అప్రమత్తంగా వివేకముతో గమనిస్తూ ఉండాలి, ఆ దృష్టికోణంలో ఉండాలి. అప్పుడు మీకు తెలిసిపోతుంది ఏవి వస్తున్నాయి పోతున్నాయి. ఈ జగత్తులో ఈ శరీరం కూడా తాత్కాలికమే, వస్తున్నది పోతున్నది. ఈ మనస్సు మారిపోతున్నది, ఇంద్రియములు పట్టు కోల్పోతున్నవి. బంధువులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, వ్యాపారములు, ఉద్యోగాలు, అధికారము, బంగ్లాలు, డబ్బు, ధనము, పేరు, ప్రతిష్ట అన్నీ శాశ్వతము కాదు. సర్వము అనిత్యము, తాత్కాలికమనే ఒక జ్ఞానం మీకు కలుగుతుంది మీరు దృష్టి పెట్టి గమనిస్తే. ప్రపంచాన్ని గమనించాలి మనం. రాజులు, రాజ్యాలు, చక్రవర్తి, సమ్రాట్లు, పండితులు, విద్వానులు, వీళ్ళందరూ కూడాను ఎక్కడున్నారు? అంత తాత్కాలికమే ఈ జగత్. కాబట్టి దీన్ని గమనిస్తే మీకు ఏమర్థమవుతుంది? నేను అనేది మాత్రము శాశ్వతము, చిదానంద రూపము. ఆ శాశ్వతమైన చిదానంద రూపాన్ని తాత్కాలికమైనటువంటి కర్మలు, పనుల ద్వారా సాధించలేను అనే జ్ఞానం మనకు కలగాలి. అయితే మరి దాన్ని పొందాలంటే ఏం చేయాలి? తద్విజ్ఞానార్థం, అది తెలుసుకునే మార్గం కోసం ఎంతో వినయ విధేయతలతో ప్రసన్నంగా, శాంతంగా ఉంటూ ఆ తత్వం తెలిసి ఉన్నటువంటి గురువుకి ఏమంటారు? శ్రోత్రియం బ్రహ్మనిష్టం గురువు. గురువు అంటే ఏవో ఒక 2 శాస్త్రాలు, 10 ప్రవచనాలు విని, ఇద్దరి దగ్గర 2 కథల్లాగా సమాచారం తెలుసుకొని నేను గురువు అని స్టార్ట్ చేయడం కాదు. గురువు అంటే సకల శాస్త్రముల యొక్క సారం, గూఢార్థం అంతా. ఎలాగైతే మనకి తేనె పొట్టు, ఆ తేనెటీగలు ఎలాగైతే ఆ యొక్క పుష్పముల నుండి సుగంధ పరిమళాన్ని లాగుతాయో తేనె కోసం, ఆ విధంగా సకల శాస్త్రముల నుండి మొత్తం సారాన్ని పీల్చిపెట్టాలి గురువు అనేవారు. ఆ సారాన్ని ఆచరణలో పెట్టి తాను జీవించాలి. ఆ ఆచరణలో ఫస్ట్ తాను జీవించాలి. వారిని బ్రహ్మనిష్ట అంటారు. అంటే తన ఆత్మనిష్టలో ఉండడం తెలుసుకుంటూ అలాంటి గురువుని శ్రోత్రియ బ్రహ్మనిష్ట, సకల శాస్త్ర సారాన్ని గ్రహించి ఆ స్వరూప తత్వంలో నిలిచి ఉన్న వారిని బ్రహ్మనిష్ట, శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు. అలాంటి గురువుకి వెళ్ళి మీరు సేవ చేసి
వాళ్ళని ప్రసన్నులు చేసుకుంటూ వారికి ప్రశ్నలు అడిగి అన్ని సంశయాలు తీర్చుకున్నప్పుడు మీ స్వరూప స్థితిలో మీరు ఉంటారు. అందువలన ఆచార్యవాన్ పురుషో వేద అంటారు ఉపనిషత్తులు. అలాంటి గురువు ఎవరికైతే అందుబాటులో ఉంటారో వాళ్ళు తత్వాన్ని తెలుసుకున్నట్లే అని చెప్పారు శాస్త్రంలో. అనన్య ప్రోక్తే గతి అత్ర నాస్తి అంటారు కఠోపనిషత్తులు. అంటే ఎవరైతే ఆ బ్రహ్మనిష్ట స్థితిలో ఉన్న వ్యక్తి గనక మీకు బోధ చేస్తే మీరు ఇంక తప్పించుకోవడం వీలు పడకుండా మీరు మోక్షం పొందుతారని అర్థం. యూ కెనాట్ ఎస్కేప్. నాకు వద్దు బాబు మోక్షం వద్దని మీరు పరుగు తీసిన మీ ఎంటపడి మరి మీరు ఆత్మస్వరూప స్థితిలో ఉండే విధంగా చేస్తారు. ఎందుకు? మీరు అలాంటి గురువు దగ్గరికి వెళ్ళారు కాబట్టి. అయస్కాంతం దగ్గర పెట్టిన ఇనుము నేను కదలను అన్నప్పటికి కూడాను అది కదులుతుంది. ఎందుకు? ప్రభావం, అయస్కాంత ప్రభావం. మీరు ఏ రోజైతే భగవద్గీతను టచ్ చేశారో మీ సాక్షాత్ గురువు కృష్ణం వందే జగద్గురువు, అనన్య ప్రోక్త గురువు ఆయన. అక్కడ మీకు మోక్షం అనేది తథ్యం అని చెప్పడం. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే ఈ కృపణత్వం కార్పణ్య భావంలో ఉన్నాను అంటే ఏంటి? ఏదైతే నేను నా బంధువులు కోల్పోతే నేను బ్రతకలేను అని భయంతో, మనోవేదనతో, మానసికమైన బలహీనతతో శోకములో మునిగిపోయి తరువాత ధర్మము అధర్మం మధ్య వివేకాన్ని కోల్పోయినటువంటి అర్జునుడు, నాకు ధర్మము అధర్మము ఏమి మధ్య భేదము తెలియడం లేదు కృష్ణ, నీవు తప్ప నాకు శరణం ఇంకెవరూ లేరు, కాబట్టి నీవే నాకు శరణ్యం, కాబట్టి నాకు ధర్మము, నాకు ఏది శ్రేయస్సు, నాకు ఏది మంచి కలుగుతుందో దాన్ని చెప్పు అంటే ఏంటి? కాబట్టి ఆ రెండింటి మధ్య వివేకం నాకు తెలియడం లేదు కాబట్టి కార్పణ్య దోష ఉపహత స్వభావ, ఈ కృపణత్వంతో నా యొక్క స్వరూపాన్ని, నా ధైర్యాన్ని, నా వివేకాన్ని కోల్పోయాను. కాబట్టి ధర్మ సమ్మూఢ చేతాహ, ధర్మాధర్మాల మధ్య వివేకాన్ని కోల్పోయాను. త్వాం పృచ్ఛామి, నిన్ను అడుగుతున్నాను, శరణ వేడుతున్నాను కృష్ణ. యత్ నిశ్చితం శ్రేయః స్యాత్, ఏదైతే నాకు సంపూర్ణమైనటువంటి మిక్కిలి శ్రేయస్సు మంచి కలిగిస్తుందో తత్ అది మే బ్రూహి, అది మాత్రమే నాకు చెప్పు, ఉపదేశించు కృష్ణ. నీకు నేను శిష్యును, తే శిష్య, నీ యొక్క శిష్యునిగా నేను మారిపోయాను. ఇప్పుడు నేను స్వామిని కాదు, నువ్వు నాకు డ్రైవర్ కాదు, మీరు నా గురువు గారు, నేను మీకు శిష్యుణ్ణి. కాబట్టి కృష్ణ త్వాం ప్రపన్నం, నీ కాలు పట్టుకుంటున్నాను, నేను శరణ వేడుకుంటున్నాను. నీవే నాకు లక్ష్యము, గమ్యము, ఆశా జ్యోతి. అంధకారం చీకటిలో ఉన్న నాకు ఒక జ్ఞాన జ్యోతి వెలిగించు కృష్ణ. అందువలన నీవే నా గురువు, షాది మాం, నాకు ఉపదేశించు కృష్ణ, నిన్ను విడిచిపెట్టేది లేదు అని ఈ స్థితిలో చేరుకున్నాడు అర్జునుడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఒక నవ్వు అలా విసురుతాడనమాట, ప్రసన్న వదనం. అమ్మయ్య, నేను అనుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇప్పుడు చేరుకున్నాను. ఎవరైతే మంచి ప్రాజెక్టు పెట్టుకుంటారు వాళ్ళు ఇక 90% అయిపోయిన తర్వాత లాస్ట్ చివరిలో ఉంటారు. అప్పుడు ఆనందంగా వాళ్ళు చిరునవ్వులు చిందిస్తారు. అమ్మయ్య, నా కష్టమంతా ఫలించింది అనే విధంగా అర్జునుడు ఎప్పుడైతే అల్టిమేట్ శరణాగతి తీసుకొని కృష్ణ యొక్క పాదాలు పట్టుకొని గట్టిగా పట్టుకొని, మీరు నాకు ఈ దుఃఖము నుండి, ఈ సంసార దుఃఖం నుండి బయటికి తీసుకొచ్చి నన్ను యథాస్థితిగా ధనుర్ధారి, గాంధీవధారి అర్జునుడిగా నన్ను మార్చు కృష్ణ, నీవు తప్ప వేరే ఉపాయము, వేరే ఆశ్రయం నాకు లేదు కృష్ణ. నేను నీ శిష్యుడిని, నేను స్వామిని కాదు, నేను యుద్ధ వీరుని, స్వామిని, నువ్వు డ్రైవర్ కాదు, నువ్వు నాకు గురువు, నేను నీకు శిష్యుణ్ణి. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురువే నమః. మన్నాథ, నా యొక్క గురువు, ఓ గురువు కృష్ణ, నువ్వు జగద్గురువు, నువ్వు మామూలు గురువు కాదు, జగద్గురువు. ఎందుకు? నీ ఆత్మే నా ఆత్మ, సకల ప్రాణుల్లో ఉన్న సర్వ అంతర్యామిగా ఉన్న కృష్ణ. అలాంటి గురుమూర్తి నాకు దొరికినందుకు ఎంతో ఆనందం అని చెప్పేసి బాహ్యమాం బాహ్యమాం త్రాహిమాం త్రాహిమాం రక్షమాం రక్షమాం అంటూ శ్రీకృష్ణ యొక్క ఆశ్రయం పొందారు కృష్ణ. శ్రీకృష్ణ యొక్క ఆశ్రయం పొందినట్టు అర్జునుడు ఈ సంవాదము
ఇప్పుడు నుండి శ్రీ కృష్ణార్జున సంవాదంగా అద్భుతమైనటువంటి భగవద్గీత, జీవన గీత. గీత పట్టుకో, రాత మార్చుకో. గీత తెలుసుకుంటే ఋషి అవుతారు, గీత లేకుంటే మషి అవుతాము. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకొని మనము ప్రయోజనం పొంది మిగతా వారికి అందించాలని ఆ యొక్క శ్రీకృష్ణు యొక్క సంకల్పము, అది నెరవేరుతాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.